గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు,
రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. అప్పటి నుండి రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ పక్షాన ఏ విధంగా అయితే ఎస్ఈటి పోస్టులను అప్డేట్ చేశారో ఆ విధంగా హై స్కూల్లో ఉన్నటువంటి గ్రేడ్ 2 పండిత పోస్టులు అప్డేట్ చేయాలని డిమాండ్ చేస్తూ నా సారథ్యంలో అనేక ఉద్యమాలు జరిగింది. ఆ జరిగినటువంటి ఉద్యమాలకు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం మరి 1500 పోస్టులను అప్గ్రేడ్ చేసి మిగిలినటువంటి పోస్టులను దశల వారీగా అప్గ్రేడ్ చేస్తామని మన సంఘం పేరు మీద రిటర్న్ అగ్రిమెంట్ ఇచ్చింది. అది కేవలం పండిత పరిషత్ ద్వారా సాధ్యమైంది. ఇవో మొత్తంగా నిన్న సంఘాలు పెట్టుకొని వాడు వీడు ఎవడో ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టు అప్పుడప్పుడు వాడు వీడు వస్తున్నాడు. మరి ఆ విధంగా చెప్పుకుంటే మనం కూడా సమాధానం చెప్పుకోవాలి. మొత్తం జీవితాన్ని అద్భుతం చేసినాము. మొత్తం ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా మొత్తం సంఘానికి ఈ టైం నేను ఇస్తే ఇవాళ కొన్ని వందల కోట్లు సంపాదిస్తుంది. నా కాలంలో 2000 ఒకవేళ నేను కూడా రియల్ ఎస్టేట్ లో ఇతరత్ర వాటిలో ఈ టైం ఇస్తే కొన్ని కోట్లు సంపాదిస్తుంది. నాకు ఆ ఆఫర్ కూడా వచ్చినాయి. అయినా కూడా నేను ఎప్పుడు కూడా దాన్ని లెక్క చేయకుండా ఒక నాకు జిందు మనసులో పడితే నాకు అయ్యే వరకు వదిలిపెట్టాలి. అది నా నేచర్. ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదు. లోపలి వితరణ శుద్ధిగా అంకిత భావంతో నిర్వర్తించగలనని దేశీయ భాషల అభివృద్ధికి పండితుల సమస్యల సాధనకు నిస్వార్థముగా కృషి చేయగలనని పండితుల సమైక్యతకు సంఘ ప్రతిష్టతకు అంకిత భావంతో సమిష్టిగా కృషి చేయగలనని అంతరాత్మ సాక్షిగా ప్రమాణాన్ని చేస్తున్నాను. నేను నా కర్తవ్య కాలంలో రాగద్వేషానికి భయపక్షపాతాలు కాకుండా నా విధులను చిత్తశుద్ధితో నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. బతుకులు తీర్చిదిద్ది మా భవితకు బాటలు వేసి, అజ్ఞానము చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి, డాక్టరులను, కలెక్టర్లను, ఇంజనీరులను, శాస్త్రవేత్తలను, ఎందరెందరో మేధావులను మాకందించిన ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము.
పాఠశాలకెళ్ళేటప్పుడు అజ్ఞానములో ఉన్నప్పుడు అక్షరాలు రాకున్నప్పుడు పలక బలపం పట్టించి అక్షరమాలలు నేర్పించి ఆటపాటల మాటలతో పాఠాలను బోధించారు. మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు. ఓ గురువులార మీకు